నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. హైదరాబాద్ నగరాభివృద్ధిలో హెచ్-సిటీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్గా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఇది దిక్సూచిగా మారుతుందన్నారు. హెచ్-సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 45 కోట్ల రూపాయలతో NH-65 నుంచి అమీన్పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు గురువారం చందానగర్లో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకే మేము చాలా సందర్భాల్లో ఎల్బీ నగర్ కానీ, చార్మినార్ కానీ, ఖైరతాబాద్ కానీ, ప్రధానంగా షేర్లింగంపల్లిలో కానీ, సికింద్రాబాద్లో ఈ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకునే ప్రయత్నంలోనే మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఈ శంకర్ నగర్కి సంబంధించి ఈ నాలా డెవలప్మెంట్కి సంబంధించిన మీ కార్పొరేటర్ సోదరిమని చెప్పిందో దాన్ని కూడా అతి త్వరలో దాని పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ కూడా తీసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే 586 కోట్లు ఈ ఎల్బీ నగర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, చార్మినార్ కానీ, ఖైరతాబాద్కు సంబంధించిన అంశం విషయంలో ప్రతిపాదనలను అప్రూవ్ చేసుకొని అతి త్వరలో కూడా టెండర్లు ఇచ్చే కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. రోడ్ మెయింటెనెన్స్ కింద కూడా ఈ పేవ్మెంట్స్కి సంబంధించి కూడా మరి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని స్మార్ట్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ప్రత్యేకంగా పీక్ అవర్స్లో ఇప్పుడే మొదలైపోయింది. మేము వస్తూ ఉంటే నాకే గంట సేపు పట్టింది. సో ఇంకో గంట 2 గంటల సేపు ఈ పీక్ అవర్స్ సంబంధించిన ట్రాఫిక్ సంబంధించి ఏ విధంగా సులువుగా అండర్ గ్రౌండ్ ప్యాసేజెసే కానీ ఫ్లైఓవర్స్ నిర్మాణ కార్యక్రమంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ప్రధానమైన కూడలిని ఇంటెలిజెంట్ జంక్షన్స్ డిజైన్ చేసి సెన్సార్ ద్వారా మరి ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్కి సంబంధించి మా పోలీసు సంబంధించిన విభాగం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారితో పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ చేస్తూ ఎక్కడ కూడా కంప్యూటర్స్కి ఈ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమాన్ని, ఆ ట్రాఫిక్కు సంబంధించిన కారిడార్స్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి మరి 2654 కోట్ల రూపాయలకు మనకు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి మొత్తం హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పనులన్నీ ప్రారంభోత్సవం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సిటీని డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేయాలని పెద్ద ఎత్తున దాదాపు రాబోయే కాలంలో 2-3 సంవత్సరాల్లో ఇంకో 2-3 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశం కల్పించాలి. సాఫ్ట్వేర్ రంగ సంస్థలు రావాలి, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ఆ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు మన రాష్ట్రంలోనే మొదలు కావాలి. తద్వారా ఈరోజు ఇక్కడ ఉన్న మన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉన్న పిల్లలకి, అదేవిధంగా మేనేజ్మెంట్ స్కూల్లో చదువుతూ ఉన్న పిల్లలకి, ఫార్మసీలో చదువుతూ ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడే రావాలి. మొత్తం ప్రపంచవ్యాప్తిగా ఈ ప్రాంతం ఖ్యాతి చెందాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే ప్రాంతం కాదు, ఈరోజు వెస్ట్ ప్రాంతమే కాదు, రాబోయే కాలంలో ఇటు ప్రక్కన ఉన్న నార్త్, ఈస్ట్, అదేవిధంగా సౌత్ ప్రాంతాలకు సంబంధించి 4 దిక్కులుగా ఉన్న మన మహానగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే జనాభా సాంద్రత కూడా మెరుగైన రీతిలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ట్రాఫిక్కి కానీ, మంచినీటికి కానీ, కనీస సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా అన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేయాలని మీరు చూస్తూ ఉన్నారు. మీ పక్కనున్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేయాలనే మెట్రో రైలు నిర్మాణం మొదలుపెట్టి పూర్తి స్థాయిలో అయిపోయిన దిశలో మొన్ననే ఈ మధ్యలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలకు సంబంధించిన మిత్రులతో వచ్చి గాంధీ గారు మా ప్రాంతానికి మొట్టమొదటిసారి రావాలి, మెట్రో రైలు రావాలి పూర్తి స్థాయిలో, అది కూడా డబుల్ డెక్కర్ మెట్రో రైలు రావాలని కోరితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మనకున్నది పెద్ద ఛాలెంజెస్ ఇక్కడ ఉన్న ల్యాండ్ విలువ ఎక్కువ, హై ఎండ్ ల్యాండ్ వాల్యూస్.
దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ భూ సేకరణ చేయాలన్నా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కోఆర్డినేషన్ కుదరాలి, దాంతోపాటు నిధులు రావాలి. ఇవన్నిటి విషయంలో మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతూ ఇప్పుడే కాదు గత సంవత్సరం ఈ సంవత్సరం మేము అనుకున్న లక్ష్యం మొత్తం మన మహానగరం ఒక ఆదర్శమైన ప్రాంతంగా ఎదగాలని, దాంట్లో షేర్లింగంపల్లి ప్రధానమైన భాగస్వామ్యం తీసుకోవాలి అనే దిశతో మీ ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్న కృషిలో భాగంగా మేమందరం కూడా పాల్పంచుకోవాలని ముందుకు నడుస్తూ ఉన్నాం.